వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణ రాజకీయం అట్టొడుకుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పతాక స్థాయికి చేరాయి. గత ప్రభుత్వ అప్పులు గురుకులాల కొనుగోళ్లపై జరుగుతున్న ఈ మాటల యుద్ధం రాష్ట్రంలో పొలిటికల్ హిట్ను అమాంతం పెంచేసింది. చర్చకు పిలుపునిచ్చినటువంటి మంత్రులు గన్ పార్కుకు వెళ్లగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఇక్కడ మరింత టెన్షన్గా మారింది. గన్ పార్కుకు వెళ్తున్న హరీష్ రావును అరెస్ట్ చేయడం, పోలీసు వాహనంలో 2-3 గంటలు తిప్పి చివరకు కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించడం, మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు తలసాని, సబితా తదితరులు పోలీస్ స్టేషన్కు తరలి రావడం, అక్కడ మీడియాపై పోలీసుల ఓవర్ యాక్షన్, చివరకు హరీష్ రావును బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయడం, ఈ రోజంతా హైదరాబాద్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందనే చెప్పుకోవాలి. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతుంటే దానికి కౌంటర్గా అటు మంత్రులు అయినటువంటి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు కూడా ఒక్కసారిగా గన్ పార్క్ చేరుకోవడంతో గన్ పార్క్కు బయలుదేరినటువంటి హరీష్ రావును ఇమ్మీడియట్గా పోలీసులు కస్టడీలోకి తీసుకొని అటు హైదరాబాద్ మొత్తం దాదాపు 2-3 గంటల సేపు తిప్పి ఆయనని డైరెక్ట్గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. దీనిపైన పూర్తిగా హైదరాబాద్లో చూస్తుంటే అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, 2 పార్టీల మధ్య కూడా తీవ్ర వాడి వేడి చర్చలు నడుస్తున్నాయి. ఒకవైపు హైదరాబాద్ మొత్తం కూడా ఒక రకంగా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులతో అష్టదిగ్బంధనంగా మారింది అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పూర్తిగా హైదరాబాద్లో సిచ్యువేషన్ చూస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఉదయం నుంచి చూస్తున్నాం, అప్పుడే ఎలక్షన్ వచ్చినట్టు కనబడుతుంది. అందరూ అనుకుంటున్నారు ఎలక్షన్ వాతావరణం అప్పుడే వచ్చేసింది అని. ఎందుకంటే ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ అధికార పక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళ యుద్ధం, మాటల యుద్ధం. నువ్వంటే నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి వచ్చింది. అదేవిధంగా ఒకరిపై ఒకరు సవాళ్ళు విసుకున్నారు. అటు మంత్రులు స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్ గడిచిన 15 రోజులుగా వివిధ నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలు సరు మీద, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ మీద కార్యక్రమాలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు, తీవ్ర విమర్శలు చేశారు. అసలు క్యాబినెట్ లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తప్ప మిగతా కొలీగ్స్ అంటే మంత్రిలో ఉన్న ఎవరికి కూడా తెలియదు. వాళ్ళకి తెలియకుండానే రేవంత్ రెడ్డి అనేకమైన జీవోలు రిలీజ్ చేస్తున్నాడు. అదేవిధంగా కొన్ని స్కీములు అంటూ మంత్రుల శాఖల్లోకి దూరి వాళ్ళకి తెలియకుండానే కొన్ని నిధులను విడుదల చేయించుకుంటున్నారని ప్రధానమైన ఆరోపణలు. అందులో భాగంగా ఇటీవల గురుకులాల్లో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కిట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. గురుకులాలలో ఫుడ్ తో పాటు షూ, బెల్ట్, ఆ తర్వాత టై, ఇంకా మిగతా బట్టలు, పుస్తకాలు, వీటన్నిటి ఒక 9 రకాల వస్తువులు ఒక కిట్ రూపకంగా ఇవ్వడానికి చేశారు. దీనికి 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. సో దీన్ని తీవ్రంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు ఇది అబద్ధం, హరీష్ రావు, కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు, అబద్ధాలు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని వాళ్ళు సవాల్ విసిరారు. సో దానికి ప్రసందనంగా బీఆర్ఎస్ కూడా సవాలుకు ప్రసందంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. దాంతో పాటు ఒకవైపు రాష్ట్ర ఖజానా విషయంలో కూడా ఈ 2 పార్టీల మధ్య తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సో దానికి ఒకరికొకరు సవాళ్లకు ప్రతి సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితి. సో ఈ రోజు గన్ పార్క్ వద్దకు మేము చర్చకు సిద్ధమని వీళ్ళు సవాలు ఇస్తారు, మేము రెడీ అని వాళ్ళు సవాలు ఇస్తారు. ఉదయం 9 గంటలకు మనం ప్రస్తుతం చూస్తున్నాం, భవన్కి అయితే హరీష్ రావు అంటే అరెస్ట్ చేసిన హరీష్ రావు మిగతా నేతలందరూ కూడా విడుదలై భవన్ కు ఇప్పుడే చేరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. సో
సో అది పరిస్థితి. గన్ పార్క్ దగ్గర మంత్రులు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, ఆ తర్వాత అజరుద్దీన్, వీళ్ళు ముగ్గురు గన్ పార్క్ 9:45 అంటే 10 గంటల ప్రాంతంలో వారు చేరుకున్నారు. చేరుకున్న వెంటనే వాళ్ళు సవాల్ విసిరారు, మేము వచ్చాం, మీరు అన్నారు కదా మీరు కూడా రండి అని సవాల్ విసిరినప్పుడు 1 గంట తర్వాత ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ నుంచి వీళ్ళు బయలుదేరారు. హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా బయలుదేరినప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళని అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి కంచర్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో చాలా దాదాపు 1 గంటన్నర హైడ్రామా తెలంగాణ భవన్ వద్ద అయితే సాగింది. టెన్షన్ వాతావరణం. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ఓపులాటలు, అరెస్టులు, ఆ తర్వాత లాక్కోవడము, పోలీసులు, ఇవన్నీ సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇవాళ భవన్ దగ్గర, తెలంగాణ భవన్ దగ్గర కనబడింది. సో హరీష్ రావు ఆ తోపులాటకు పోలీసులు చాలా మంది పోలీసులు ఉన్నారు, రోప్ పార్టీస్ తో చుట్టుముట్టారు. ఒక హరీష్ రావును అరెస్ట్ చేయడానికి పోలీసులు చాలాసేపు హరీష్ రావు సతాయించాడు పోలీసు వాళ్ళని. ఒక విధంగా చెప్పాలంటే పారిపోవడానికి, పరిగెత్తడానికి, ఉరకడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఆ తోపులాటలో హరీష్ రావు కింద పడ్డా కూడా వదిలేని పోలీసులు ఆయనను చాలాసేపు తర్వాత తీసి అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని దానిలో ఎక్కించి ఆయనతో పాటు ఇంకొక 20-30 మంది నేతలు, దాదాపు 40-50 మంది నేతలను అరెస్ట్ చేసి ఆ కాంచర్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. సో ఒక 2 గంటల తర్వాత కాసేపు క్రితమే పోలీసులు కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఆయన ఇప్పుడే భవన్ చేరుకున్నారు. ఇది అలా ఉంటే ఇక్కడ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఉన్నారు. అదే సమయంలో వాళ్ళను పరామర్శించడానికి, నేతలను పరామర్శించడానికి, హరీష్ రావును మిగతా నేతలను పరామర్శించడానికి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు కేటీఆర్ మిగతా నేతలు. సో వెంటనే పోలీసులు అడ్డుకున్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే వెళ్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి, లోపలనే కూర్చోండి అని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. అదే సమయంలో మమ్మల్ని అరెస్ట్ చేయండి, ఒకవేళ అరెస్ట్ చేస్తే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించండి, లేదా హరీష్ రావును మిగతా బీఆర్ఎస్ నేతలను పరామర్శించడానికి మాకు ఒక అవకాశం, అనుమతి ఇవ్వని పోలీసులను కోరారు. కానీ పోలీసులు సత్సంగి రావడంతో మళ్ళీ కేటీఆర్ తెలంగాణ భవన్ లో కూర్చున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1:30 నుంచి 2 గంటల నుంచి కేటీఆర్ లోపలనే కూర్చున్నారు. ఈ మధ్యలోనే కేటీఆర్ ప్రెస్ తో, మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన విమర్శలు చేశారు. 72 సార్లు తెలంగాణ కోసం అంటూ ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఒక 72 రూపాయల నిధులు కూడా తీసుకురాలేదు. పైగా తెలంగాణ గురించి అవమానంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఎవరు దేకట్లేదు, తెలంగాణ ఎవరు దేకట్లేదు, నేను భిక్షమాడుకుంటున్నా, అక్కడ నా పరిస్థితి దారుణంగా ఉంది అని ఒక స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ పటిష్టతను దిగదార్చే విధంగా మాట్లాడుతున్నాడు. రూపాయి లేదు, జేబులు చిల్లుబడ్డాయి, బనీలు చిరిగిపోయినాయి, ఇలాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వల్గర్ మాటలు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ఒకవైపు పొంగులేటి తన కొడుకు అంతా కూడా ల్యాండ్లన్నీ కూడా అప్పచెప్తున్నాడు. 1000 ఎకరాలు, 1 కోటి ఎకరాల భూమిని, రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి 1 కోటి ఎకరాల భూమిని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. సో ఈ బ్లాక్ లిస్ట్ లో పెట్టి డబ్బులు దందా స్టార్ట్ చేసి, దందా ఎవరైతే అన్బ్లాక్ చేయాలనుకున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పొంగులోటి ఒక దుకాణం తెరిచాడు, అవినీతి దుకాణం అంటూ. అదే సమయంలో జూపల్లి కూడా తన శాఖలో కూడా అవినీతి జరుగుతుంది, దాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి. కాబట్టి ఒకవైపు జూపల్లి, మరొక వైపు పొంగులేటి, మరొక వైపు సీఎం తన తమ్ముళ్లకు మెట్రో దాదాపు 250 ఎకరాల స్థలాన్ని దోచిపెడుతున్నారని ఒకవైపు మళ్ళీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా ఈ రోజు నిజంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ప్రశ్న యుద్ధం, అంటే మాటల యుద్ధం అయితే నడిచింది. ఒకరిపై ఒకరు, అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా, మరొక వైపు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఇంకొక వైపు మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని, అజరుద్దీన్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఆ తర్వాత మిగతా అద్దంకి దయాకర్ ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సో ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. సో 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి పని చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అనవసరంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మరొక వైపు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద ఈ రెండు పార్టీలు ఎలక్షన్స్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడే ఎలక్షన్ ఫీవర్ అనేది, ఎలక్షన్ టెన్షన్ అనేది, ఎలక్షన్ వాతావరణం అనేది అప్పుడే ప్రారంభమైందని చాలా మంది అనుకుంటున్న పరిస్థితి.
అప్పుడే ప్రారంభమైందని చాలామంది అనుకుంటున్న పరిస్థితి. రవిచంద్ర, ఒకవైపు మంత్రులే సవాల్ విసిరారు, డైరెక్ట్ గా రండి గన్ పార్క్ దగ్గర వస్తే మేము మనం మాట్లాడుకుందామని చెప్పాక మళ్ళీ అరెస్ట్ల పర్వం పైన బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి అసలు? గన్ పార్క్ దగ్గరికి రమ్మని అన్నారు. వాళ్ళు మొదటగా గన్ పార్క్ దగ్గరికి వచ్చారు, ముగ్గురు మంత్రులు, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు. సో ఒక గంట తర్వాత యాక్చువల్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ గురుకుల విషయంలో ఆయనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు గురుకులకు సంబంధించిన కమిషన్గా ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన గురుకులాలంతా కూడా ఆ శాఖకు సంబంధించి ఆయన కమిషనర్గా ఉన్నాడు. సో ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఈ సబ్జెక్టు మీద చాలా వివరంగా మాట్లాడుతూ ఆరోపణలు చేశాడు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, 2000 కోట్ల రూపాయల స్కామ్ అది, ఇది స్కీమ్ కాదు. చాలా మంత్రులకే తెలియకుండా రేవంత్ రెడ్డి కొంతమంది గుజరాత్ వాళ్ళకు, వాస్తవానికి ఏంటంటే ఒకప్పుడు మరి తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళ కోసం, ఇక్కడ కాంట్రాక్ట్లు ఇవ్వకుండా గుజరాత్ కోసం, అసలు గుజరాత్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఎవరిని మెప్పించడానికి గుజరాత్ వాళ్ళకి ఇచ్చారు, ఇక్కడున్న కాంట్రాక్టులను వదిలిపెట్టి గుజరాత్కి ఇవ్వడంలో మతలబ్ ఏంటి, దీనిలో అవినీతి జరిగిందనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించిన సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వద్దు, మాకు హరీష్ రావు కేటీఆరే కావాలి, అట్లయితేనే మేము మంత్రులం వస్తామని వాళ్ళు సవాల్ విసిరారు. సో ఇది జనరల్గా మామూలుగా ప్రతిసారి అప్పుడప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సవాల్ విసురుకోవడం సాధారణం. అందరూ అనుకున్నారు అలానే సవాల్ విసురుతారు. కొన్నిసార్లు ప్రెస్ క్లబ్కు మేము వస్తామని కొంతమంది పార్టీలు అంటారు, వాళ్ళు రారు, వీళ్ళు పోరు, మళ్ళీ తెల్లారి మీడియా ఎవరి ఆఫీసులో వాళ్ళు పెట్టి ఏదో మాట్లాడుతుంటారు. అదే అనుకున్నారు. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ భిన్నంగా అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది, ఆరోపణలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తే ఆ ఆరోపణలన్నీ అబద్ధము, ఆధారాలు లేవు, మేమే కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఇవాళ గన్ పార్క్ వద్ద ముగ్గురు మంత్రులు దాదాపు గంట సేపు వెయిట్ చేసిన పరిస్థితి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వద్దు, హరీష్ రావు కానీ కేటీఆర్ వస్తేనే మేము సవాళ్ళు స్వీకరిస్తామని చర్చకు సిద్ధమని అన్న నేపథ్యంలో మళ్ళీ హరీష్ రావు రంగంలోకి దిగారు. సో హరీష్ రావు బయలుదేరారు 11 ఆ ప్రాంతాన 11-11:30 ప్రాంతాన మరి బయలుదేరినప్పుడు పోలీసులు ఇక్కడ మోహరించారు. దానికంటే ముందుగానే వాళ్ళు హరీష్ రావును అడ్డుకున్నారు. ఎందుకంటే హరీష్ రావు కనుక వెళ్తే ఇక్కడ ఆయనతో పాటు కార్యకర్తలు ఒక 200 మంది 300 మంది బయలుదేరుతారు. అక్కడ ఆల్రెడీ ఒక 100-200 మంది ఉన్నారు. సో ఈ రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం వస్తుంది, తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, శాంతి భద్రతల సమస్య నెలకొంటుందని పోలీసులు పై అధికారుల ఆదేశాలతో హరీష్ రావును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా ఇక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు కూడా కొద్దిసేపు చూసి ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు రావట్లేదు, మేము సిఎల్పికి వెళ్ళిపోతున్నాం అని గన్ పార్క్ను ఖాళీ చేసి సిఎల్పికి అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు ఉండి ఇక ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో మరి ఇక్కడ వీళ్ళు బయలుదేరారు, వీళ్ళని అరెస్ట్ చేసి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడేమో వాళ్ళు ఇక బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, మా సవాలు స్వీకరించలేదు, మేము రెడీగా ఉన్నాం గన్ పార్క్ వద్ద, వాళ్ళే రాలేదని వాళ్ళు వీళ్ళ మీద వేస్తే మేము వస్తుంటే అడ్డుకున్నారని వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు. సో మొత్తం మీద రవిచంద్ర, ఇది ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో సవాలుకు ప్రతి సవాలు మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పిన ప్రకారం ఇప్పుడే తెలంగాణ భవన్కు ఎవరైతే అరెస్ట్ అయ్యారో కాంచన్బాగ్ పోలీసులు విడుదల చేశారు. హరీష్ రావు కావచ్చు, మిగతా నేతలందరూ ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. అంటే యాక్చువల్గా గత 2 రోజుల నుంచి కూడా ఒక టాపిక్ బాగా నడుస్తుంది. ఎందుకంటే ఇటు అప్పుల విషయం సంబంధించి పార్లమెంటులో కూడా ఇటు పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీని ఇన్వాల్వ్ చేశారు. రహస్య ఒప్పందంలో భాగమే అంటూ కేటీఆర్ అటు జీవన్ రెడ్డి కూడా ఒక టాపిక్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా రఘునందన్ రావుకి సంబంధించి? లేదు, వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలే ఇంతవరకు. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కానీ వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఏంటంటే డ్రామాలు ఆపండి, మీరు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు దొందే, ఈ 2 పార్టీలు ఒకటే, మీరు కలిసి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ఒక ఆరోపణలు అయితే బీజేపీ నుంచి అయితే వినపడ్డాయి. మీరు వాళ్ళు రమ్మనడం, మీరు పోవడం, పోకపోవడం, అరెస్ట్ చేయడం, ఇదంతా ఒక డ్రామా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి డ్రామా చేస్తుందని అయితే బీజేపీ నుంచి ఒక ఆరోపణలు అయితే వినపడ్డాయి.
ఇంకా పూర్తిగా అధికారికంగా ఇంకా మీడియాతో మాట్లాడలే, సాయంత్రం మాట్లాడతారు. కానీ ఈ రోజైతే కొంతమంది బీజేపీ నేతలు అయితే స్పందించారు. ఇదంతా కూడా డ్రామా చేస్తున్నారని బీజేపీ నేతల నుంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చింది ఎవరు నిన్న మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే పార్లమెంటులో రఘునందన్ రావు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ప్రశ్న అడిగితే తెలంగాణ అప్పు ముందెంత ఉంది, తెలంగాణ రాకముందు ఎంత ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఉంది, బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ వస్తున్నప్పుడు అంటే మొత్తం అప్పులు ఎంత ఉంది అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ప్రకారం అయితే తెలంగాణ రాకముందు 78,000 లేదా 80,000 కోట్ల అప్పు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అంటే 9.5 ఏళ్ళు. సో ఈ 10 ఏళ్ళు ఆ పార్టీ దిగిపోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ అయినప్పుడు 3,33,000 సబ్జెక్టు కరెక్షన్ 3,32,000 అలా ఉంది. సో మొత్తం 80,000 కోట్లు 80,000 కోట్ల నుంచి 3,30,000 తీసేస్తే ఇక వీళ్ళు చెప్పేది అంటే మేము చేసిన అప్పు 2,80,000 కోట్లు. సో నియర్లీ అంటే 3 లక్షల కోట్లు కూడా కాదు. సో 2,80,000 కోట్లు మేము అప్పు చేశాం. ఆ అప్పుకు ఒక లెక్క ఉంది. మేము మిషన్ భగీరథ పనిచేసాం, మిషన్ కాకతీయ మేము వర్క్ చేసాం, కాళేశ్వరం కట్టాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాం, ఆ తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో ఆ పథకం ఇచ్చాం, దళిత బంధు ఇచ్చాం, కళ్యాణ లక్ష్యం ఇచ్చాం. వీటన్నిటికి సంబంధించి అంటే ప్రజా సంక్షేమం కోసం పథకాల కోసమే మేము కొంత అప్పు చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి లేదా అంతకుముందున్న ప్రభుత్వం 80,000 కోట్లు అప్పు చేసిపోయింది. దానికి మీ ఇంట్రెస్ట్ ప్లస్ మేము సంక్షేమ పథకాలకు కొంత చేసిందంతా కలిపితే 320, 330 దాకా ఉంది. సో కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 4.5 లక్షల కోట్లు అంటే మాకంటే ఇంకెక్కువ. మేము 10 ఏళ్లలో చేసిన అప్పు కంటే వీళ్ళు 2.5 ఏళ్ళలో చేసిన అప్పు ఎక్కువ. కానీ నిన్న కేటీఆర్ నిన్న స్వయంగా లెక్కలు కూడా చూపించాడు. ఈ అప్పు విషయాలు ఎవరు అడిగితే రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్ నుంచి వచ్చిన సమాధానం అఫీషియల్ మ్యాటర్ అని డాక్యుమెంట్స్ కూడా కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో డాక్యుమెంట్స్ కూడా చూపించాడు. తర్వాత గ్రోత్కు సంబంధించిన విషయానికి వస్తే ఎప్పుడైతే వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది ప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మంత్రులు కానీ కొంతమంది పార్లమెంటరీ కమిటీ అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలు విజిట్ చేస్తారు. అప్పుడు ఇటీవల ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి వచ్చి ఈ పరిపాలన అంటే బీఆర్ఎస్ ఏదైతే కమాండింగ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కట్టారో అది చాలా బాగుందని కేటీఆర్కి స్వయంగా ఫోన్ చేశాడని ఆయనే చెప్పాడు. సో తర్వాత కాగ్ రిపోర్ట్ కావచ్చు, మిగతా రిపోర్ట్స్ కావచ్చు, తర్వాత నీతి ఆయోగ్ కావచ్చు, తర్వాత ఇంకేవైతే కొన్ని ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేటు సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వాటికి నెంబర్ 1 పొజిషన్, సెకండ్ పొజిషన్ దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని సంస్థల్లో ఇది కూడా గుర్తు చేశాడు కేటీఆర్. ఒక మన హైదరాబాద్కు వచ్చినప్పుడు రజనీకాంత్ ఏమన్నాడు, ఆ తర్వాత విదేశాల నుంచి జర్మనీ, జపాన్ కానీ విదేశీ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇది అసలు హైదరాబాదా, అమెరికానా, లేకపోతే ఎక్కడున్నాం మనం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అది మా బీఆర్ఎస్ పాలనకు ఒక అర్థం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని కూల్చడము, కాల్చడము, ఒకవైపు హైడ్రా, మరొక వైపు ఇంకా రకరకాల ఇళ్ళు కూల్చేయడము ఇలాంటి చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉపేంద్ర గారు ఉన్నారు. సో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేంద్ర గారు చెప్పండి, ఏమంటారు ఈ అరెస్ట్ మీద? ఇవాళ మరి కాంగ్రెస్ విసిన సవాలు, బీఆర్ఎస్ ప్రతి సవాలు, సో మొత్తం ఈ ఎపిసోడ్ మీరు ఏమంటారు? ఇప్పుడు మంత్రి గారు వాళ్ళే సవాల్ విసిరారు. వాస్తవానికి ఈ సవాల్ విసిరింది తెలంగాణ భవన్కి వస్తా అప్పుల మీద చర్చ చేద్దామా అని చెప్పేసి అంటే రెండని చెప్పాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తామని చెప్తే లేదు హరీష్ రావు గారు ఉండాలని చెప్పినారు. హరీష్ రావు గారే స్వయంగా వచ్చారు. వారి షెడ్యూల్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకొని వీళ్ళు వస్తా అంటే రెడీగా ఉన్నాడు. ఉంటే మళ్ళీ రాకుండా చెప్పి మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే సరే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కే వస్తాం కదా అని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరితే వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి నిర్బంధాన్ని పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అంటే అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? నువ్వు సవాల్ విసిరినప్పుడు నీకు దమ్ము, ధైర్యం, నీ ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిలబడాలి, నువ్వు చెప్పాలి ఎంత అప్పు ఏం సంగతి అనేది. పార్లమెంట్లో ఏం చెప్పారు, కాగ్ ఏం చెప్పింది, తర్వాత హరీష్ రావు గారు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఏం చెప్తారు, నీ దగ్గర ఏం లెక్క ఉన్నది,
అనేది నువ్వు చెప్పకుండా ఈరోజు నేను మళ్ళీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తున్నామంటే ఆంచి గన్ పార్క్ పరారాయిండు. అంటే మీరు సవాలు విసరటం ఎందుకు, సతికిల పడటం ఎందుకు దొంగల్లాగా పారిపోయారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ గురుకుల పాఠశాలల్లో టెండర్ల విషయాలలో అవినీతి జరిగిందని చెప్పేసి మా ఆరోపణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో దాంట్లో పనిచేసినారు కదా, కార్యదర్శిగా పనిచేసినారు, వారి దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, తీసుకొని వస్తా కూర్చొని మాట్లాడదాం. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కడుపు మీద కొట్టకాయ కాంగ్రెస్ నాయకులారా, ఇది అన్యాయము, ఇది అప్రజాస్వామికం అని చెప్పి లెక్కలు తీసుకొని వస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసి ఈరోజు పారిపోయారు, హరీష్ రావు గారిని చూసి పారిపోయారు. అంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర లెక్కలే ఉంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈరోజు మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏం చేసిందో ఉంది, మీ ప్రభుత్వం ఏం చేసిందో ఉంది. నిజంగా మీరు తప్పులు చేసి ఉంటే మీరు చెప్పాలి. మరి చెప్పకుండా ఈరోజు పరారైపోయి అక్కడ కేవలం అమరవీరుల స్థూపం కాడ ఒక 20 కెమెరాలు పెట్టుకొని మీ వంది మాగదులు పెట్టుకొని మీరు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పి ఓహో ఆహా అని చెప్పేసి తాళీ బజాయ్ అని చెప్పేసి చప్పట్లు కొట్టించుకోవడం ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఇట్లా మీరు గుంటనక్కల్లాగా ఇట్లా పరారైతే ఎన్ని రోజులు మీరు పరారైతారు? నిజంగా వాస్తవాలు ఏంటో మీరు ప్రజలకు చెప్పండి. అబద్ధాలతోటి ఎన్ని రోజులు ఈ కాలం గడుపుతారు, ఎన్ని రోజులు ఈ బూతు మాటలతోటి కాలం గడుపుతారు? నిజంగా పేద ప్రజలకు మీరు చిత్తశుద్ధి ఉంటే, ప్రజాపాలన అంటే మీరు నిలబడండి అయ్యా, ప్రతిపక్షాలను పిలవండి, కూర్చోబెట్టండి. అంతేగాని మీరు ఎందుకు పరారైతున్నారు అని చెప్పి మేము అడుగుతాం. రైట్. సో ఇది రవిచంద్ర. ఇంకా లేటెస్ట్ ఒక విషయము ఇప్పుడే మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య సతీమణిని ట్రాన్స్ఫర్ చేశారు. ఆమె ఒక వ్యవసాయ శాఖలో మార్కెటింగ్ దాంట్లో చేస్తున్నారు, ప్రభుత్వ అధికారినిగా పనిచేస్తున్నారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా పోరాటం చేస్తున్నారని మరి అక్కస్తో అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమెను ఆ ప్రాధాన్యత లేని లూప్ లైన్ పోస్టుకు, అదేవిధంగా వెహికల్ లేకుండా అంటే కారు ఫెసిలిటీ ఉంటే దాన్ని కూడా తీసేసి ఒక వేరే లూప్ లైన్కి పంపించారని ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తారు. దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు గన్మెన్లను కూడా తొలగింపు జరిగింది. సో దీని మీద కూడా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ మీద పోరాటం చేస్తున్న నేపథ్యంలో అతనికి ఆ గన్మెన్లు తగ్గించడం, కుదించడం, తీసేయడం, దాంతోపాటు వాళ్ళ భార్యను కూడా ఈరోజు వేరే ఒక ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడం అనేది బీఆర్ఎస్ నేతలు కక్షపూరిత చర్య అని ఆరోపిస్తున్నారు. రవిచంద్ర, మొత్తం మీద అయితే ఈ రెండు పార్టీల మధ్య ఈరోజు చాలా టెన్షన్ వాతావరణం, హైడ్రామా కొనసాగింది, యుద్ధ వాతావరణం లాగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. మరి రాబోయే ఎలక్షన్స్కు ఇది ప్రారంభం అని చెప్పవచ్చు.